నేడుదన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. విశ్వాస జీవితంలో తాము ఎదుర్కొనేటటువంటి పలు శోధనలను బట్టి, సమస్యలను బట్టి ఏ ఒక్కరూ భయపడకూడదని, భయపడుట వలన వారు భయపడిన ఆ నష్టం, నాశనం తమ మీదకు వచ్చును అని, ఆ సమయాలలో ప్రతి ఒక్కరూ తాము ఉంచినటువంటి విశ్వాసమును బట్టి దేవుని యందు నమ్మిక ఉంచాలని, ఆ విధముగా చేయువారు సురక్షితంగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగాల్లో షడ్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు అంటూ 17వ వచనంలో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును అని తెలియచేయటను గమనించగలం. జరిగిన సంఘటనను ఇక్కడ మనం పరిశీలన చేస్తే, నాటి బబులోను దేశపు రాజు అయిన నెబుకద్నెజరు బంగారు ప్రతిమను ఒకటి చేయించి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దానికి నమస్కరించమని తెలియచేయటను గమనించగలం. అయితే రాజు నొద్దకు కల్దీల్లో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన, అనగా షడ్రక్, మేషక్, అబేద్నెగోల పైన వారి ఈ విధముగా కొండెములు చెప్తా ఉన్నారు. 12వ వచనంలో, రాజా, తాము షద్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములను విచారించుటకు మీరు నియమించారు. వారు మీరు సెలవిచ్చినట్లుగా వారు నమస్కరించట్లేదని ఈ విషయాన్ని రాజుగారు తెలియచేశారు. ఆ మాటను విన్నటువంటి నెబుకద్నెజరుకు అత్యాగ్రహమును, రౌద్రం కలిగినటువంటి వ్యక్తి అయి వారితో అతడు పలికినటువంటి మాట 15వ వచనంలో రాయబడినటువంటి ఆఖరి మాటల్లో, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడని దేవుని ఎదుటనే అతడు ఈ విధముగా మాట్లాడుటను మనం గమనించగలం. కారణం, నెబుకద్నెజరు తనకు తానే అతడు దేవుడిగా భావించుకునేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈ విషయమై వారు మాట్లాడినటువంటి మాటలను నేడు మనం చదివి ఉన్నాం. ఆ కోపము చేత సహజంగా మండుతున్నటువంటి మంటను వారు 7 అంతల వేడిమిగా చేశారు. చేసి సైన్యములో ఉండు కొందరు బలిష్ఠులు వీరిని బంధించి వేడిమి కలిగి మండుచున్నటువంటి ఆ గుండములో వేడిన ఆగ్నేయగా, వాస్తవానికి అగ్నిలో వేసే ముందు పై వస్త్రములను, తక్కి వస్త్రములను తీయాలి. కానీ రాజు వెంటనే జారీ చేసినటువంటి ఆజ్ఞను బట్టి వారిని ఉన్నపాటున ఆ గుండములో పడవేశారు. రాజాజ్ఞ యొక్క తీవ్రతను బట్టి గుండము మిక్కిలి వేడిమి కలిగిందా ఉన్నటువంటి కారణం, వారిని వేయటానికి వెళ్ళినటువంటి మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయినటువంటి విషయాన్ని 22వ వచనంలో మనం చూడగలం. అయితే వీరు ఆ మండుచున్నటువంటి గుండములో పడగా నెబుకద్నెజరు ఆ సంఘటనను అతడు వీక్షిస్తూ ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మనం 3 మనుషులను వేశాం, అయితే అందులో 4 మనుషులు కనపడుతున్నారని చెప్పి అతడు మాట్లాడటం గమనించగలం. 4వ రూపం దేవతల రూపంగా ఉందని చెప్పి అతడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఈ సంఘటనను చూస్తూ వచ్చినటువంటి ఈ రాజు 26వ వచనంలో, షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా అని అతడు మాట్లాడటం గమనించగలం. పై వచనాల్లో అతడు మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని మాట్లాడాడు. అదే రాజు ఇక్కడికి వచ్చి వారితో పలికినటువంటి మాట ఏంటంటే, వీరి దేవుడు మహోన్నతుడు అని. 27వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్నివాసనైనను వారి దేహములకు తగలకుండాటయు అతడు చూచి వీరి దేవుడు పూజార్హుడని పలుకుటను మనం గమనించగలం. మహోన్నతుడకు దేవుడు అనేటటువంటి పదం దానియేలు గ్రంథంలో 13 చోట్ల మనకు కనబడుతుంది.
7 సందర్భాల్లో నెబుకద్నెజరే ఈ మాటను పలుకుటను మనం గమనించగలం. 29వ వచనంలో అంటున్నాడు కదా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడని చెప్పి అతడు తెలియచేశాడు. ఆ దేవుని యొక్క స్వభావాన్ని అతడు గుర్తించాడు. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే తన దేవుడు అనేటటువంటి విషయాన్ని అతడు విశ్వసించలేకపోయాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, వారు దేవుని ఆశ్రయించారు గనుక దేవుడు తన దూతలను పంపించి సురక్షితముగా ఏ హాని కలగకుండా వారిని రక్షించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ కాలమందు కూడా మనం ఎదుర్కొనే పలు పరిస్థితుల్లో భయపడక దేవుని యందు నమ్మిక ఉంచితే మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో ప్రభు మనకు సురక్షితమైన స్థితిని ఇస్తారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరందరూ పాత్రులు కావాలని ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాలలో భయపడుటను వీడి మీ యందు నమ్మిక ఉంచట్లో స్థిరులుగా ఉండటానికి సహాయం చేయండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియుల ఎడల నూతన కార్యాలు జరిగించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటిదైన దీవెనలు సమస్త విషయాలు మా ప్రియులకు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక. ఆమెన్.